ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించేదే నిజమవుతుంది. అయితే ఏ అనుమానం మీకు నిజం కాబోతుంది, అలాగే మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కన్యరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యరాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాలను సాధిస్తారు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. అయితే ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యరాశి వ్యక్తులకు చూస్తే గనక, చాలా కాలం నుండి ఒక విషయంలో ఒక అనుమానాన్ని మీరు కలిగి ఉన్నారు. కానీ ఆ అనుమానం నిజం కాదని మీతో పాటు ఉన్న వ్యక్తులందరూ కూడా మీతో వాదిస్తున్నారు. కానీ మీ లోపల బలంగా ఆ అనుమానం ఉంది. అయితే ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన మీ యొక్క అనుమానం నిజమని నిరూపిస్తుంది. ఈ విధంగా మిమ్మల్ని ఎవరైతే అడ్డుకున్నారో, ఎవరైతే మీతో వాదించారో వారంతా కూడా నోరు మూసుకుంటారు. మీ యొక్క అనుమానం నిజమని వారు కూడా మీతో చెబుతారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, తోటి ఉద్యోగస్తులకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులకు సంబంధించింది కావచ్చు. మీకు ఉన్నటువంటి ఒక అనుమానం నిజం కాబోతుంది. దానికి సంబంధించి ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ అనుమానం నిజమని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార జీవితం సానుకూలంగా ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఇది మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారో, లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మీకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు ఈరోజు మీకు సొల్యూషన్ అనేది లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే ప్రయత్నం అయితే
కన్యా రాశికి చెందినటువంటి కొంతమంది వృద్ధులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ పరిణామాలు పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో డిసెంబర్ 8వ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.